మీరు చూస్తున్నది మా ఊరు వార్తలు. శబరిమల అయ్యప్ప స్వామి దయతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ శబరగిరీస అయ్యప్ప స్వామి భక్తపీఠం వారు భక్తి భావభరితంగా నిర్వహించుచున్న అన్నదాన కార్యక్రమం ఈ నెల 7వ తేదీ ఆదివారం 2025 డిసెంబర్ నాడు అంతరంగ వైభవంతో జరుగుచున్నదినది. ఈ పవిత్ర కార్యక్రమానికి పెద్ద జాలారిపేటలోని అయ్యప్ప స్వాములు, భవానీలు మరియు మాల వేసుకున్న ఇతర స్వామి భక్తులను భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. హరిహరపుత్రుడు అయ్యప్పస్వామి ప్రసాదించే ఈ పవిత్ర అన్నప్రసాదాన్ని స్వీకరించి భక్తి, ఐక్యత, శ్రద్ధలతో పాల్గొనగలరు. స్వామి ఆరాధన, అన్నప్రసాదం, ఆశీర్వాదమిచట పాల్గొనే ప్రతి భక్తుని శ్రీ శబరగిరీస అయ్యప్ప స్వామి తన దివ్యకృపతో ఆశీర్వదించునుగాక. స్వామియే శరణం అయ్యప్ప. శ్రీ శబరగిరీస అయ్యప్ప స్వామి భక్తపీఠం వారు భక్తి భావభరితంగా నిర్వహించుచున్న అన్నదాన కార్యక్రమం ఈ నెల 7వ తేదీ ఆదివారం 2025 డిసెంబర్ నాడు అంతరంగ వైభవంతో జరుగుచున్నదినది. ఈ పవిత్ర కార్యక్రమానికి పెద్ద జాలారిపేటలోని అయ్యప్ప స్వాములు, భవానీలు మరియు మాల వేసుకున్న ఇతర స్వామి భక్తులను భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. హరిహరపుత్రుడు అయ్యప్పస్వామి ప్రసాదించే ఈ పవిత్ర అన్నప్రసాదాన్ని స్వీకరించి భక్తి, ఐక్యత, శ్రద్ధలతో పాల్గొనగలరు. స్వామి ఆరాధన, అన్నప్రసాదం, ఆశీర్వాదమిచట పాల్గొనే ప్రతి భక్తుని శ్రీ అయ్యప్పస్వామి తన దివ్యకృపతో ఆశీర్వదించునుగాక. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప శ్రీ 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 శబరగిరీస అయ్యప్ప స్వామి భక్తిపీఠం నుంచి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. స్వాములు ఈ నెల 7వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మాల వేసుకున్న స్వాములు, భవానీలు, ఇతర స్వాములు అందరూ రావాల్సిందిగా కోరడమైనది. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ శ్రీ శబరగిరీస అయ్యప్ప స్వామి భక్తిపీఠం స్వామి గత 10 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం స్వామి. ఈ యొక్క అన్నదానం ఇది 4th టైం స్వామి. ఈ నెల ఆదివారం 7వ తారీఖున 12 గంటలకు ప్రారంభిస్తున్నాం స్వామి. దయచేసి స్వాములు, భవానీలు, ఇతర స్వాములు అందరూ వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రతి స్వామికి మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ టైం మాల వేసాను కన్నిస్వామిని. నేను మా గురుస్వాములు రాజేష్ గురుస్వామి, కిరణ్ గురుస్వామి గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ పూజలు ఇవి జరుగుతున్నాయి. గత 4 సంవత్సరాల నుండి అన్నదానం ప్రారంభిస్తున్నారు వీళ్ళు. కావున ప్రతి ఒక్కరూ వచ్చి మా అన్నదానాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. మా రాజేష్ గురుస్వామికి అండ్ కిరణ్ గురుస్వామికి నమస్కారాలు. స్వామి శరణం. గత 6 సంవత్సరాలుగా నేను వెళ్తూనే ఉన్నాను. చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ పూజలన్నీ. చాలా బాగా జరుగుతున్నాయి. ఎవరి ప్రజలు స్వామిలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రసాదం స్వీకరిస్తారని మనసారా కోరుకుంటున్నాం. మా గురుస్వామికి, రాజేష్ గురుస్వామికి అండ్ కిరణ్ గురుస్వామికి స్వామియే శరణం. శిరసావాసి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వామి మీరు చూస్తున్నది మా ఊరు వార్తలు. మా ఊరు న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. స్వాములు, భవానీలు రావాల్సిందిగా కోరడమైనది. ఈ యొక్క పీఠం గత 10 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం స్వామి. ఈ అన్నదానం ఇది 4th టైం స్వామి యొక్క అన్నదానం.
ఇది ఈ నెల 7వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు స్వామి ప్రతి స్వాములకు భవానీలకు ఇతర స్వాములకు మర్యాదపూర్వకంగా పిలుస్తున్నాం స్వామి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని, సక్సెస్ఫుల్గా చేస్తారని ప్రతి స్వామికి భవానీకి ఇతర స్వామికి మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం స్వామి. స్వామియే మీరు చూస్తున్నది మా ఊరు వార్తలు. శబరిమల అయ్యప్ప స్వామి దయతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ సబరగిరీస అయ్యప్ప స్వామి భక్తపీఠం వారు భక్తి భావభరితంగా నిర్వహించుచున్న అన్నదాన కార్యక్రమం ఈ నెల 7వ తేదీ ఆదివారం 2025 డిసెంబర్ నాడు అంతరంగ వైభవంతో జరుగుచున్నదినది. ఈ పవిత్ర కార్యక్రమానికి పెద్ద జాలారిపేటలోని అయ్యప్ప స్వాములు, భవానీలు మరియు మాల వేసుకున్న ఇతర స్వామి భక్తులను భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. హరిహరపుత్రుడు అయ్యప్పస్వామి ప్రసాదించే ఈ పవిత్ర అన్నప్రసాదాన్ని స్వీకరించి భక్తి, ఐక్యత, శ్రద్ధలతో పాల్గొనగలరు. స్వామి ఆరాధన, అన్నప్రసాదం, ఆశీర్వాదమిచట పాల్గొనే ప్రతి భక్తుని శ్రీ అయ్యప్పస్వామి తన దివ్యకృపతో ఆశీర్వదించునుగాక. స్వామియే శరణం అయ్యప్ప. శ్రీ సబరగిరీస అయ్యప్ప స్వామి భక్తపీఠం అయ్యప్ప శ్రీ 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 శబరిగిరీస అయ్యప్ప స్వామి భక్తిపీఠం నుంచి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం స్వాములు. ఈ నెల 7వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మాల వేసుకున్న స్వాములు, భవానీలు, ఇతర స్వాములు అందరూ రావాల్సిందిగా కోరడమైనది. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. శ్రీ సబరగిరీస అయ్యప్ప స్వామి భక్తపీఠం స్వామియే శరణమయ్యప్ప. శ్రీ శ్రీ సబరిగిరీస అయ్యప్ప స్వామి భక్తిపీఠం స్వామి గత 10 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం స్వామి. ఈ యొక్క అన్నదానం ఇది 4th టైం స్వామి. ఈ నెల ఆదివారం 7వ తారీఖున 12 గంటలకు ప్రారంభిస్తున్నాం స్వామి. దయచేసి స్వాములు, భవానీలు, ఇతర స్వాములు అందరూ వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రతి స్వామికి మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. నేను ఈ ఫస్ట్ టైం మాల వేసాను కన్నిస్వామిని. నేను మా గురుస్వాములు రాజేష్ గురుస్వామి, కిరణ్ గురుస్వామి గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ పూజలు ఇవి జరుగుతున్నాయి. గత 4 సంవత్సరాల నుండి అన్నదానం ప్రారంభిస్తున్నారు వీళ్ళు. కావున ప్రతి ఒక్కరూ వచ్చి మా అన్నదానాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. మా రాజేష్ గురుస్వామికి అండ్ కిరణ్ గురుస్వామికి నమస్కారాలు. స్వామి శరణం. గత 6 సంవత్సరాలుగా నేను వెళ్తూనే ఉన్నాను. చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ పూజలన్నీ. చాలా బాగా జరుగుతున్నాయి. యవన ప్రజలు స్వామిలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు మరి కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రసాదం స్వీకరిస్తారని మనసారా కోరుకుంటున్నాం. మా గురుస్వామికి, రాజేష్ గురుస్వామికి అండ్ కిరణ్ గురుస్వామికి స్వామియే శరణం. శిరసావాసి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వామి మీరు చూస్తున్నది మా ఊరు వార్తలు. మా ఊరు న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. స్వాములు, భవానీలు రావాల్సిందిగా కోరడం అయినది.